ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుని ఇరకాటంలో పెట్టడానికి తప్పుడు కేసులు పెట్టారు. ఏడిపించుకు తింటున్నారు. ఎందుకయ్యా అంటే ఆహ్, అమెరికా, యూరప్ దేశాలలో కూడా అతని శత్రువులున్నారు. అలాగే ఈ ముస్లిం దేశాల్లో శత్రువులున్నారు. అతనున్నంత వరకు ఇజ్రాయెల్ దర్జాగా ఉంటది. ధైర్యంగా ఉంటది. మొన్న మధ్యన అతను దిగాడు. దిగ్గానే జరిగినటువంటి ఇన్సిడెంట్సే మ్యూజిక్ కన్సర్ట్ మీద జరిగిన దాడి లాంటి అరాచక పరిస్థితులు. సరైన పాలకుడు లేకపోతే, సరైనటువంటి వేగవంతమైన నిర్ణయాలు తీసుకునేవాడు. అంటే బురద ఆరోపణలు చేస్తున్నాడు భయపడి ఇంట్లో దాక్కునేవాడుంటే, లేపోతే పారిపోయేవాడుంటే, రెచ్చిపోయి పిచ్చి కుక్కల మీద పడే ప్రపంచంలో నిలబడగలిగినటువంటి మగాడతను. దాంతో అతని మీద తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టి తిప్పుతా ఉన్నారు కోర్టుల చుట్టూ. ఈలోపు ఆయన మళ్ళీ అధ్యక్షుడిగా ప్రజలు ఎన్నుకున్నారు. ఎందుకంటే మొన్నటి మ్యూజిక్ కన్సర్ట్ మీద దాడి తర్వాతన ఆత్మగౌరవం కోల్పోయిన ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడిన రాక్షసులు అంతు చూడాలంటే ఇతనే కరెక్ట్ అని చెప్పి. రాక్షసులకి బ్రహ్మరాక్షసుడే కరెక్ట్ తప్పించి ఇంకోటి కాదన్నటువంటి ధోరణిలో. ఇప్పుడు ఆ నెతన్యాహు ని ఓ పక్కన అమెరికా కట్టడి చేద్దాం అంటే అమెరికానే తను ఎలా కావాలంటే అట్టా వాడుకుంటున్నాడు. అది స్పష్టంగా కనబడుతోంది. నెతన్యాహు మీద విచారణ చేస్తున్నటువంటి సుప్రీం కోర్టుకి మొన్న ఈ మధ్యన ట్రంప్ ఒక రిక్వెస్ట్ కూడా చేశాడు. ఆయన మీద పెట్టిన కేసుల్ని విత్‌డ్రా చేయండి. ఆరోపణలు కొట్టేసేయండి. ఆయన దేశభక్తి రీత్యా ఆయన ప్రపంచానికి అవసరం అని. బట్ అక్కడ న్యాయమూర్తి పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమైందో తెలీదు గానీ నెతన్యాహుకి సంబంధించిన కరప్షన్ కేసులను విచారిస్తున్నటువంటి న్యాయమూర్తి యాక్సిడెంట్‌లో చనిపోవడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. దీంతో మరొకసారి దాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు.